తెలుస్తోంది. జై బోలో గణేష్ మహారాజ్ కి. మాజీ కార్పొరేటర్ నుండి గంధం నాగేశ్వరరావు గారికి, అల్వాల్ నాగరాజన్న గారికి, శివాజీ గారికి, మిత్రుడు శివాజీ గారికి, జారీ గారికి, టిఆర్ఎస్ నాయకులు హైదరాబాద్ పరిధి లోపట, రంగారెడ్డి మేడ్చల్ పరిధి లోపట 100కు పైగా ట్యాంకులలో 1,40,000 గణపతి విగ్రహాలు ఈరోజు నిమజ్జనం జరుగుతూ ఉంది. 1,40,000 గణపతి విగ్రహాల నిమజ్జనోత్సవం 50 లక్షల మంది ప్రజలు, 50 లక్షల మంది భక్తులు స్వయంగా పాల్గొని జై గణేశ జై గణేశ అనేటువంటి నినాదాలతోటి ఆ తల్లి వరకు ఆ యొక్క విఘ్నేశ్వరుని చేరుస్తూ ఉన్నారు. మొత్తం ప్రపంచం ఇవాళ భాగ్యనగరం వైపు చూస్తూ ఉంది. భాగ్యనగరం లోపల 50 లక్షల మంది ప్రజలు ఒక్క తాటిపైకి వచ్చి హిందూ సమాజం కులాలను, వర్గాలను, ప్రాంతాలను, భాష, రాజకీయ విభేదాలను మరిచి ఒక్క తాటిపై గణపతి నాయకత్వం లోపట ఈ హిందూ సమాజం ఏకత ఏ విధంగా కాగలిగిందని మొత్తం ప్రపంచం ఇవాళ భాగ్యనగరంలో జరిగేటువంటి గణేష్ ఉత్సవాలను చూస్తుంది. ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి మిత్రులందరూ కూడా వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళకి కానీ, వేదిక కింద ఉన్నటువంటి వాళ్ళకి కానీ ఈ చౌరస్తా నుంచి ఒక విషయం చాలా స్పష్టంగా చెప్తున్నాం. ఈ ఉత్సవాలు కేవలం మనం పాటలు పెట్టుకొని, ఆటలు ఆడి, నిమజ్జనాలు చేసుకొని అంగరంగ వైభవంగా చేసుకోవడానికి ఉద్దేశించినవి మాత్రమే కావు. కేవలం ఆ ఉద్దేశం కోసం మాత్రమే గణపతి ఉత్సవాలను ప్రారంభం చేయలేదు. మనం పండుగలను ఇళ్లలో చేసుకోమా? అన్ని పండుగలను ఇళ్లలో చేసుకుంటాం కదా, మరి గణపతి ఉత్సవాలను రోడ్డు మీదకి తీసుకొచ్చి ఎందుకు చేస్తున్నాము? ఛత్రపతి శివాజీ మహారాజ్ ఈ దేశం పైన, ఈ ధర్మం పైన జరుగుతున్నటువంటి దాడులకు పరితపించినటువంటి ఒక హృదయం, హిందూ సమాజాన్ని ఏకం చేయాలి, గణపతి నాయకత్వంలో ఏకం చేయాలని సామూహిక గణపతి ఉత్సవాలను ప్రారంభం చేసిండు. విధర్మీయులను ఈ భారతదేశం నుంచి తరిమి కొట్టేటువంటి శక్తిని నిర్మాణం చేసిండు. అదే స్ఫూర్తిని లోకమాన్య బాలగంగాధర్ తిలక్ ముందుకు నడిపిండు. స్వాతంత్రోద్యమం లోపట గణపతి మండపాల కేంద్రంగా ఉరి కంబాలను సైతం ముద్దాడుతూ వందే మాతరం నినాదం చేసేటువంటి స్వాతంత్ర వీరులను తయారు చేసినటువంటి కర్మాగారాలు ఈ సామూహిక గణపతి మండపాలు. భాగ్యనగరం లోపల 45వ సంవత్సరం అంటున్నాం. అంతకుముందు గణపతి ఉత్సవాలు లేవా? ఉన్నాయి. కానీ 1980 లోపల ఆనాడున్నటువంటి పెద్ద మనుషులు వందే మాతరం రామచంద్రరావు గారు కానీ, పుల్లారెడ్డి గారు కానీ, ఆలి నరేంద్ర గారు కానీ, బద్దం బాలరెడ్డి గారు కానీ ఆలోచన చేసిండ్రు. భాగ్యనగరం లోపల ఏ రజాకార్ ఎజెండానైతే ముసలు కొడుతుందో, ఈ దేశాన్ని, ఈ ధర్మాన్ని, సంస్కృతిని పెకిలించి ఇస్తాం, భారతదేశం లోపల హైదరాబాద్ సంస్థానం భాగం కాదు, ఈ ప్రాంతాన్ని వేరే దేశంగా ప్రకటించుకోవాలని చూసినటువంటి దేశద్రోహ భావజాలం. ఇవాళ మనం 17 సెప్టెంబర్ జరుపుకుంటూ ఉన్నాము. తెలంగాణ ప్రాంతం విమోచనమైనటువంటి రోజున నిజాం నిరంకుశ పాలనను బొందబెట్టి ఇక్కడ భారతదేశం లోపల ఈ ప్రాంతం విలీనమైనటువంటి రోజుని ఇవాళ మనం జరుపుకుంటూ ఉన్నాం. మీకు తెలుసా, 1948 సెప్టెంబర్ 17వ తేదీ ఇంత స్వేచ్ఛగా ప్రజలు పండుగలు జరుపుకుంటలేరు. 17 సెప్టెంబర్ 1948 ఓ పక్కన భారత సైన్యం ఆపరేషన్ పోలో తోటి
ఈ యొక్క హైదరాబాద్ ప్రాంతంలోకి వచ్చింది. ఆ రోజున నిర్బంధాల మధ్యన ప్రజలు సామూహికమైనటువంటి గణేష్ ఉత్సవాలు జరుపుకున్నారు. ఆ రోజు కూడా అనంత చతుర్దశి ఈ ప్రాంతం విముక్తమైంది, భారతదేశం లోపల విలీనమైంది. ఇంతకాలానికి మళ్ళీ 17 సెప్టెంబరు అనంత చతుర్దశి ఒక్కరోజు వచ్చింది. ఈ రోజు కూడా ఆ యొక్క బుసలు కొడుతున్నటువంటి ఆ రజాకార్ భావజాలం మీద పోరాడాలి. అందుకోసం ఈ గణేష్ మండపాల కేంద్రంగా హిందూ శక్తి జాగృతమై నిలవాలి. ఇందుకోసం ఈ ఉత్సవాలు, మంచి సాంస్కృతిక కార్యక్రమాలు, స్వదేశం స్వధర్మం ససంస్కృతి కాపాడుకునేలాగా సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించండి. ఛత్రపతి శివాజీ మనకు ఆదర్శం కావాలి, రాణా ప్రతాప్ మనకు ఆదర్శం కావాలి, ఝాన్సీ లక్ష్మీబాయి మనకు ఆదర్శం కావాలి, నేతాజీ సుభాష్ చంద్రబోస్ మనకు ఆదర్శం కావాలి, రాణి రుద్రమ మనకు ఆదర్శం కావాలా. వీళ్ళు మనకు ఆదర్శం. మనదేందో, మన గొప్పతనం ఏందో కనీసం ఈ పండుగల సందర్భాన్ని ఆయన తెలుసుకుందాం. ఈ రోజున మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి జన్మదినం కాబట్టి మనందరం కూడా ఒకసారి చప్పట్లతోటి మన ప్రధానికి జన్మదిన శుభాకాంక్షలు తెలుద్దాం. భారత్ మాతాకి ధన్యవాదాలన్నా. ఇప్పుడు ఉప డివిజన్ కన్వీనర్ అటికల వంశీ గారు కళతో సత్కాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాను. అలాగే ప్రధాన కార్యదర్శి రాజవర్ధన్ రెడ్డి గారిని టీఆర్ విఠలరావు గారు కళతో సత్కాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అలాగే భాగ్యనగర్ సుసమితి కార్యదర్శి పెద్దలు గౌరవనీయులు శశన్న గారి, ఉపాధ్యక్షులు రవీంద్ర విశ్వనాథ్ గారిని విజయ్ గౌడ్ గారు షాలతో సన్మానించగా విజ్ఞప్తి చేస్తున్నాం. అంకం శ్యామ్ గారిని నాని నాగరాజు గారు సన్మానించగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి మరి ఎన్నో రకాలుగా వినాయక మండపాలకు ఇబ్బంది వచ్చినప్పుడు సంస్థ అండగా నిలబడి అందరికీ మరి అండదండలు అందించింది. అందులో భాగంగా ఉప్పల్ నుండి మరి మన మధ్య లేనటువంటి భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి చాలామంది పెద్దలు కూడా వీటికి ఎన్నో ఏళ్ళుగా త్యాగాలు చేశారు. కాబట్టి ఈరోజు ఉత్సవ సమితి విజయపూర్ కాలనీ టైగర్ దామన शंकर जी का बेटा गाड़ी में बैठा, उसको ना पाटा रंगाटा। शंकर जी का बेटा गाड़ी में बैठा, उसको ना पाटा रंगाटा। पोरలంతా కలిసి మీటింగ్ పెట్టినాం, కట్టలు కట్టలు చింతాలేసి హుట్టి లేసినాం, బాగానే సచ్చి మండపం దాగుసా పెట్టినాం. మా గల్లీ కా గణేష్ గణపతి పప్పా మోరియా, పూరే के बोलो गणपति पप्पा मोरिया, गली का गणेश, अरे माँ गली का गणेश, गणपति पप्पा मोरिया, गली का गणेश। This is Raul the big God, big God, big God. పూలు తెచ్చి తడకలు గట్టం, టెంటాస్ పోయి లైటింగ్ తెచ్చినాం, పత్తి పూల మాలలు గట్టం, కింటలి కొబ్బరికాయలు కొట్టం. గల్లిక గణేష్, మా గల్లిక గణేష్, పొద్దున్న లేచి లడ్డూలు చేసినాం, మళ్ళీ పూలు
ఈరోజు భాగ్యనగర్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఉప్పల్ శాఖ కన్వీనర్ అట్టికేల వంశీ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఉప్పల్లో గణనాథులకి స్వాగత వేదిక అతి వైభవంగా కోలాటంగా ఈరోజు ఉప్పల్లో నిర్వహించడం జరిగింది. ప్రతిసారి భాగ్యనగర్ ఉత్సవ కమిటీ ప్రతిసారి ఈ వైభవంగా నిర్వహిస్తుంది. కాకపోతే ఈసారి మా బీఆర్ఎస్ పార్టీ నుంచి మా శాఖ బీఆర్ఎస్ పార్టీ నుంచి మా యూత్ ప్రెసిడెంట్ అట్టికేల వంశీ గారికి ఈసారి అవకాశం ఇవ్వడం జరిగింది. దానివల్ల ఇంకా ఎక్కువ ప్రోత్సాహం ఇంకా ఎక్కువ కోలాట పరంగా ఈరోజు వైభవంగా ఈరోజు ఉప్పల్లో అంగరంగ వైభవంగా ఈరోజు ఉప్పల్లో భాగ్యనగర్ ఉత్సవ కమిటీ వేడుకలు జరిగాయని మేము అనుకుంటున్నాము. అనుకోవడం కాదు, ఈరోజు ఆల్రెడీ మీరు చూశారు ఉప్పల్లో. కానీ ఈరోజు అట్టికేల వంశీ మా పార్టీ పరంగా భాగ్యనగర్ ఎప్పుడైనా మచ్చి ఉంటుండే, కానీ బీజేపీ వాళ్ళకే భాగ్యనగర్ ఉత్సవ కమిటీ అని ఇస్తారు. కానీ అది కాకుండా ఈరోజు అది అట్లా కాకుండా పరంగా ఈరోజు డిఫరెంట్గా మా బీఆర్ఎస్ పార్టీ నుంచి మా యూత్ ప్రెసిడెంట్ అట్టికేల వంశీ గారికి ఇవ్వడంతో ఆ మచ్చ అనేది తొలగిపోయిందని భావిస్తూ ఈరోజు మా ఉప్పల్ శాఖ కన్వీనర్ అట్టికేల వంశీ గారి అదిలో చాలా వైభవంగా జరిగిందని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. జై బోలో గణేష్ మహారాజ్కి. భాగ్యనగర్ ఉత్సవ కమిటీ ఉప్పల్లో ఇంతకుముందు చాలా చేసేది, కానీ ఉప్పల్ శాఖ కన్వీనర్గా మన అరటికాయల వంశకృష్ణ ముదిరాజు గారికి ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. అలాగే మా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆయనకి ఇవ్వడం మేమందరం తరలి వచ్చి ఇంత అంగరంగ వైభవంగా మేమందరం కలిసి ఉండడం చేయడం, మేము ప్రోత్సాహం ఇవ్వడం, ఆయన కూడా అందరితో కలిసి ఉండడం మనకు ఓన్లీ ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన వేముల సంతోష్ రెడ్డి చెప్పినట్టు మనము ఓన్లీ బీజేపీ కాదు, బీజేపీ అని కాకుండా వాళ్ళు కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి వంశకృష్ణ గారికి ఇవ్వడం సంతోషకరంగా ఉంది. ఇక ముందు కూడా ఇలాగే ముందు సాగాలని, వంశకృష్ణ గారు ఇంకా ముందుకు పోవాలని, అలాగే ఇలాంటి ఇంత పెద్ద ప్రోగ్రాం చేయడం అంటే పెద్ద అది కాదు, చాలా పెద్ద కష్టమైన విషయం. అయినా కూడా మన యొక్క ప్రోత్సాహం, మన స్నేహితులు, మన యొక్క యూత్ లీడర్, మన యూత్ వేముల సంతోష్ రెడ్డి గారి సహకారం మరియు మనం అందరం కలిసి మన యొక్క యూత్ ఒక ముందుకు పోవడంలో వంశకృష్ణ గారికి రావడం, అలాగే ప్రతి సంవత్సరం కూడా వాళ్ళు కూడా ఇంకా మంచి ఎవరు సేవ చేస్తారు అని ఆలోచన చేసి వాళ్ళకి ఇచ్చుకుంటూ ముందుకు పోతే భాగ్యనగర్ ఉత్సవ సమితి కూడా బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను. ఓన్లీ బీజేపీదే భాగ్యనగర్ ఉత్సవ సమితి అని కాకుండా మొత్తం భాగ్యనగర్ ఉత్సవ సమితి ఒక హిందుత్వం అన్న ఉదయంగా పోవాలని కోరుకుంటూ వంశకృష్ణ ముదిరాజు గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. నా పేరు ఈగ నవీన్ రాజ్ ముదిరాజ్. నా పేరు నేను ఉప్పల్ భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఉప్పల్ శాఖకు సంబంధించిన కో-కన్వీనర్గా మా నాయకత్వంలో మా అట్టికేల వంశీ ముదిరాజ్ గారి నాయకత్వంలో ఈసారి అంగరంగ వైభవంగా మేము ఒక గణేష్ ఉత్సవ సమితిని వచ్చే గణనాథులకి స్వాగతం పలుకుతూ అంగరంగ వైభవంగా జరిపినాం. ఇదే విధంగా కాకుండా హిందూ ధర్మాన్ని ముందలు నడిపించే విధంగా మా అట్టికేల వంశీ ముదిరాజ్ 100% ఆయన సాయశక్తుల్లో ప్రయత్నించిండు. ఇదే కాదు, బీఆర్ఎస్ పార్టీ కాదు, బీజేపీ కాదు, కాంగ్రెస్ కాదు అనే విషయంలో కూడా మనకి ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి ఏ విధంగా మచ్చ లేకుండా భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఏ పార్టీకి సంబంధించింది కాదు, ఆల్ పార్టీకి సంబంధించిన విషయంలో మా నాయకత్వంలో మా అట్టికేల వంశీ ముదిరాజ్ ఈరోజు అంగరంగ వైభవంగా గణనాథులకి స్వాగతం పలికిండు అని చెప్పేసి మేము ఈరోజు ప్రూవ్ చేసిన విషయంలో మేము తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు అట్టికేల వంశీ ముదిరాజ్. నేను ఉప్పల్ శాఖ భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి కన్వీనర్ని. ఈ యొక్క సంస్థ దాదాపు 45 సంవత్సరాల నుంచి ఇట్లాంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ సంవత్సరం నాకు ఇట్లాంటి అవకాశం రావడం కన్వీనర్గా ఈ యొక్క సంస్థ నుంచి నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ యొక్క బాధ్యతని నా మీద పెట్టుకొని నాకు ఇట్లాంటి బాధ్యతను అప్పగించినందుకు ఈ సంస్థ పెద్దలకు ముందుగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నాపై నమ్మకం ఉంచి ఇంత పెద్ద బాధ్యతను అప్పగించి ఈ బాధ్యతను ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ యొక్క బాధ్యతని నేను నిర్వహించాననే అనుకుంటున్నాను. ఇవాళ ఒక జరిగిన శోభయాత్ర, మా యొక్క స్వాగత వేదికని మేము ప్రజలు కూడా చాలా పెద్ద ఎత్తున వచ్చి మాకు చాలా సహకరించి మమ్మల్ని అభినందించినందుకు చాలా సంతోషంగా ఉంది. అట్టికేల వంశీ గారు, ఈరోజు మీరు ఒక యువతగా ముందుకుంటూ గణనాథులందరూ స్వాగతం పలకడం, డ్యాన్స్ నృత్యాలు కూడా చేయటం, సో ఈ బాధ్యతను ఇలాగనే కొనసాగిస్తారు అందరితో? అంటే ఇది చిన్న వయసులోనే చాలా మందిని కలుపుకుపోయే అవకాశం ఉంది కనుక నేను అందరినీ కలుపుకొని వెళ్తాను. ఈ యొక్క బాధ్యత
నాకు ఈ యొక్క సంస్థ నుంచే కాకుండా నాకు ఈ పార్టీ పరంగా కూడా నాకు ఈ బాధ్యత ఉంది. ఇప్పుడు పార్టీల పరంగానే కాదు, వ్యక్తిగా ప్రతి ఒక్కరిని కలుపుకునే బాధ్యత నాకు ఉంది. ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా నాకు ఎంతోమంది పార్టీల పరంగా కాకుండా వ్యక్తిగతంగా ఓ హిందూ సమాజానికి సంబంధించి ప్రతి ఒక్క హిందూ మనకు సపోర్ట్ చేయడం జరిగింది. ఈ యొక్క గణనాథులకి స్వాగత వేదికలో కూడా ప్రతి ఒక్క వ్యక్తి ప్రతి ఒక్క ఇంటి నుంచి చాలా మంది మా ఉప్పల్లో వచ్చి ఈ యొక్క వేదికకి మీ పెద్దలు చెప్పినట్టు కూడా ఏదైతే భాగ్యనగర్ ఉత్సవ కమిటీ అంటే భారతీయ జనతా పార్టీ అని హిందుత్వానికి విహెచ్పికి ఆర్ఎస్ఎస్ సంబంధించిన శాఖగా భావిస్తారు. కానీ దానికి భిన్నంగా ఉప్పల్ నియోజకవర్గంలో సో ఒక యువతకు బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన వ్యక్తికి ఇవ్వటం ఎలా అనిపిస్తుంది? ఇది నా యొక్క అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఇంతవరకు ఉప్పల్లో ఈ యొక్క భాగ్యనోత్సవ సమితి కన్వీనర్ మాక్సిమం బీజేపీ వ్యక్తులకే ఇస్తుండే, కానీ ఇది భాగ్యనోత్సవ సమితి అనేది పార్టీకి సంబంధించిన సంస్థ కాదు, ప్రతి ఒక్క హిందూకి సంబంధించిన వ్యవస్థ ఇది. దానిలో భాగంగా బీజేపీ కానీ కాకుండా ఏ పార్టీ అని కాకుండా నాలాంటి ఇతర పార్టీ వ్యక్తులను ఎంచుకొని నాకు ఈ యొక్క బాధ్యత అప్పగించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇది నా ఒక అదృష్టంగా భావిస్తున్నాను. మొదటిసారి నాకు తెలిసి మొదటిసారి స్టేజ్ పర్ఫార్మెన్స్ అనుకుంటా. ఎందుకంటే మీ పార్టీలో చిన్న అంటే ఆ స్టేజ్ పర్ఫార్మెన్స్ ఆ స్టేజ్ పర్ఫార్మెన్స్ వేరు. ఇంత పెద్ద స్టేజ్ వేసి వచ్చినట్టు వాళ్ళు అందరితో మాట్లాడటం, వెల్కమ్ పాడటం అనేది ఒక పార్టీకి అతీతంగా అంటే అన్ని పార్టీల వాళ్ళని ఒకే స్టేజ్ పై నిలబెట్టాలి. అలాంటప్పుడు ఇబ్బంది ఏమైనా అనిపిస్తుంది? నాకు ఇప్పుడున్న ఈ యొక్క భాగ్యనోత్సవ సమితి వేదికపై ఇంతమందిని కలపడం నాకు ఇబ్బంది ఏమనిపించలేదు. ఎందుకంటే దాదాపు ఒక 3-4 ఏళ్ళ నుంచి నేను ఒక బతుకమ్మ ఉత్సవ సమితి అనే దానికి నేను ఒక ఫౌండర్ని. నేను ఒక 3 ఏళ్ళ నుంచి బతుకమ్మ కుంట దగ్గర ఉప్పల్లో ప్రతి ఒక్క పార్టీ ప్రతి ఒక్క వ్యక్తిని ఇన్వైట్ చేయడం జరుగుతుంది. పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరిని నేను మా యొక్క బతుకమ్మ ఈ ఉత్సవాలకు వాళ్ళని ఇన్వైట్ చేయడం జరుగుతుంది. నాకు ప్రతి ఒక్క పార్టీ వ్యక్తితోని సత్సంబంధాలు ఉంటాయి. అందరితో చాలా వ్యక్తిగతంగా కూడా మంచిగా ఉంటాను నేను అందరితోనే. నాకు ఒక ఇబ్బంది అయితే ఏమనిపించలేదు. కానీ ఫస్ట్ టైం చేయడం, గణేశుడిని భాగ్యనోత్సవం కన్వీనర్గా చేయడం ఫస్ట్ టైం. ఇది నాకు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మీ కెరీర్లో ఈ యొక్క ఉత్సవం అనేది ప్లస్ అయ్యే అవకాశం ఉందా? కొత్త పరిచయాలు కూడా అయినట్టు కూడా తెలుస్తుంది. దీన్ని ఎలా చూడాలి? 100% ఇది ప్లస్ అయ్యేది అవకాశం ఇది. ఎందుకంటే మేము చేసే ఒక బతుకమ్మ ఉత్సవాలకి ప్రతి ఒక్క ఇంటి మహిళ మా అక్క చెల్లెలు అందరూ మేము వేసిన వేదిక దగ్గరకు వస్తుండే. ఈ అవకాశం ఏంటంటే నేను ప్రతి ఒక్క అక్క చెల్లి ఇంటికి, అన్నతమ్ముల ఇంటికి, ప్రతి ఒక్క ఇంటికి నేను రీచ్ అవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరు నన్ను చాలా వాళ్ళ ఇంటి తమ్ముడులా అన్నలాగానో నన్ను రిసీవ్ చేసుకోవడము, వాళ్ళ మండపాలకు తిప్పడము, నాకు వాళ్ళకి ఏమైనా సమస్యలు నాకు చెప్పడము, అదొక మండపాల దగ్గర డ్రైనేజ్ సమస్య కానీ, కరెంట్ సమస్య కానీ, చెట్టులకు సంబంధించి, అన్నాల దగ్గర వాటర్ గురించి, వాళ్ళ మండపాలు ఏ విషయమైనా కానీ నాకు ఒక ఇంటి వ్యక్తిలాగా షేర్ చేసుకోవడం. ఈ యొక్క అవకాశం నాకు 100% నాకు మంచి జరుగుతుంది అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ.